హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి ఈ వీడియోలో కార్మికులు అనేవారికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది అనేక రకాల సంస్థల్లో వర్క్ చేస్తుంటారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. వాళ్ళ నుంచి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి కదా. సో మనోవేదనకు గురవుతూ ఉంటారండి. అట్లాంటి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆర్డర్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి సమాధాన్ అని చెప్పేసి ఒక వెబ్సైటు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళైతే నిర్మించడం జరిగిందండి. ఇక్కడ మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానివ్వండి, ఓకేనా, హెచ్ఆర్సీ నుంచి కానివ్వండి, లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ యాజమాన్యం నుంచి మనకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, ఇక్కడ మీరైతే కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో చాలామంది ప్రీవియస్లో నన్ను అడిగారు అసలు ఎట్లా అని చెప్పేసి. కొన్ని వీడియోస్లో కొన్ని రకాలుగా అసలు ఏ విధంగా గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పాను అనమాట. ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఓన్లీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళే ఏం చేస్తారంటే మీరు చాలా సింపుల్గా ఒక కంప్లైంట్ అనేది వాళ్ళ మీద ఇవ్వచ్చు అనమాట. అసలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట. అసలు ఏ విషయాల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పారదర్శకంగా అలాగే సమర్థవంతంగా మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మీ మనోవేదన ఏదైనా ఉన్నా కానివ్వండి దాన్ని మాకు సమర్పించండి, తప్పనిసరిగా మీకు సొల్యూషన్ అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారండి. ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి డిస్మిసల్ అలాగే ఇల్లీగల్ టెర్మినేషన్ అండి. అంటే కంపెనీ వారు ఏంటంటే ఇల్లీగల్గా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసిన కానివ్వండి, ఓకేనా. సో ఎట్లాంటి కారణం లేకుండా సో వాళ్ళు మిమ్మల్ని తీసేస్తే కనుక సో అట్లాంటి వాటి మీద మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. అలాగే పేమెంట్స్ అండి, మీకు శాలరీ అనేది డిలే చేస్తే కనుక, ఇవ్వకపోయినా డిలే చేసినా కానివ్వండి, సో అట్లాంటి వాటి మీద మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. అలాగే డిడక్షన్స్ అండి, అనాథరైజ్డ్ అంటే సో కారణం లేకుండా కొన్ని డిడక్షన్స్ అనేవి మన శాలరీ నుంచి తీసేస్తుంటారు. అంటే డబ్బులు అనేవి వాళ్ళు కట్ చేసేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళ మీద కూడా మీరైతే కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా కానివ్వండి, మినిమం వేజ్ అండి, ఓకేనా, కనీస వేతనం మీకు ఇవ్వకపోయినా కానివ్వండి, అలాగే ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వకపోయినా కానివ్వండి, సో మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఓకే. అట్లాగే మనకి టర్నల్ అలవెన్స్ కానివ్వండి, అలాగే మనకి హైట్ అలవెన్స్ కానివ్వండి, అలాగే హిల్ స్టేషన్ అండ్ వింటర్ అలవెన్స్ కానివ్వండి, గ్రాడ్యుటీ కానివ్వండి, బోనస్ కానివ్వండి, ఓకేనా. సో ఇట్లాంటి వాటి మీద, అలాగే మనకి లేబర్లా సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద, అలాగే అదర్ లీగల్ డ్యూటీస్ ఏమైనా ఉన్నా కానివ్వండి దాని మీద కానివ్వండి, ఓకేనండి. సో జనరల్ కంప్లైంట్స్ కూడా మీరు ఇక్కడ వచ్చారన్నమాట వాళ్ళ మీద, ఓకేనండి. హెచ్ఆర్ కానివ్వండి, కంపెనీ మీద మీకు అంటే సో మీరు జెన్యున్గా మాత్రమే ఇవ్వాలి ఇక్కడ, ఓకేనండి. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. సో జెన్యున్గా మీకు జరిగితే కనుక సో దానికి సంబంధించిన ప్రూఫ్తో సహా మీరైతే ఇక్కడ సబ్మిట్ చేయాలి, ఓకేనా. సో మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలంటే మీరు రిజిస్టర్ అవ్వాలండి. సో ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాలి. సో క్లిక్ చేశారంటే కనుక లోడింగ్ తీసుకుంటుంది. అన్న తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ నేము, మీ ఈమెయిల్ ఐడి కానివ్వండి, మొబైల్ నెంబరు. అలాగే రిజిస్ట్రేషన్ ఎట్లా అంటే ఇండివిజువల్గా ఇస్తున్నారా లేకపోతే ఏదైనా మేనేజ్మెంటా లేకపోతే యూనియన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో యూనియన్ అయితే యూనియన్ అట్లా ఇచ్చుకోవచ్చు. ఇండివిజువల్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీ ఈమెయిల్కి అలాగే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్లే. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కనుక లాగిన్ అవ్వాలండి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి, ఓకేనా, సైన్ అప్ అయ్యాను. సో నేను రిజిస్టర్ యూజర్ కాబట్టి క్లిక్ చేయాలని చెప్పేసి రిజిస్టర్ యూజర్ దగ్గర క్లిక్ చేశానండి. ఇక్కడ నా సంబంధించిన మొబైల్ నెంబరు అట్లాగే క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసి ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వెరిఫై చేసుకుంటే నేను నా డాష్బోర్డ్కి వెళ్ళిపోతాను. జస్ట్ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత ఓటీపీ నా మొబైల్కి అయితే వెళ్ళిందనమాట. సో దాన్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేశాను అండ్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మా సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైనా అప్లికేషన్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తారన్నమాట, ఓకేనా. జనరల్ కంప్లైంట్స్ కానివ్వండి, అలాగే క్లెయిమ్స్ సంబంధించిన కంప్లైంట్స్ కానివ్వండి, డ్రాఫ్ట్స్ కానివ్వండి, అలాగే డూప్లికేట్ సబ్మిషన్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మీరు కొత్తగా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి న్యూ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని అయితే క్లిక్ చేయండి. అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. మీ దగ్గర ఏదైనా యూఏఎన్ నెంబర్ అండి, అంటే మీ ఈపీఎఫ్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఈశ్రామ్ సంబంధించిన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో యూనివర్సల్ అకౌంట్ నెంబరు, ఈ రెండింటిలో మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చు అనమాట. అన్ఆథరైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదండి, సో అట్లాంటి వాళ్ళు మీరు ఈశ్రామ్ నుంచి అంటే ఈశ్రామ్లో మీరు రిజిస్టర్ అయితే కనుక అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అంటే మీకు సంస్థలలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి, అంటే మీరు ఓన్గా చేసుకుంటారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి, ఇప్పుడు సంస్థల్లో వర్క్ చేస్తున్నారంటే కనుక తప్పనిసరిగా అంటే వాళ్ళకి ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన యూఏఎన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఉంటే ఎస్ అని చెప్పేసి లేకపోతే నో అని చెప్పేసి కూడా మీరు ముందుకెళ్ళచ్చు. సో నా దగ్గర ఉంది కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి నేను ఇక్కడ నా సంబంధించిన యూఏఎన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసి ముందుకు వెళ్తాను. అది మీకు చూపిస్తాను.
ఇక్కడ ఎంటర్ చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ ఏం చేస్తుందంటే కనుక మనకైతే లోడింగ్ తీసుకుంటుంది కదా. లోడింగ్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో మీరు చూడవచ్చు. సో లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మాత్రం మీరు ఫాల్స్ అలాగే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దండి. ఇస్తే కనుక అండర్ ఐపీసీ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా కానివ్వండి జెన్యూన్గా, ఓకేనా. సో మీకు జరిగితే కనుక ఆ విషయం జెన్యూన్గా ఏదైనా సంస్థ మీద కానివ్వండి, లేకపోతే సో ఏదైనా ఎంప్లాయర్ మీద, వ్యక్తి మీద ఇవ్వచ్చు మీరు కంప్లైంట్ అనేది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మనకేంటంటే రెడ్ కలర్లో ఒక అల్ట కూడా చూపిస్తుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐపీసీ సెక్షన్ ప్రకారం మీకు ఏదైనా శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వద్దు. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. సో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మీ అడ్రస్ అలాగే సో ఎవరి మీద అయితే ఇస్తున్నారో వాళ్ళ సంబంధించిన అడ్రస్ కానివ్వండి, అవన్నీ ఇచ్చేసిన తర్వాత కంప్లైంట్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇచ్చేసి మీరు సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. సో మీరైతే ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో మీ మనోభావాలు అలాగే మీకు ఏదైనా కనుక మనస్తాపం కంపెనీ మీద, సో మీకు గ్రాడ్యుయేట్ ఇవ్వట్లేదు, లేకపోతే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, ఇట్లాంటి విషయాలు చాలా విషయాలు అయితే ఉంటాయి అనమాట. సో వాటి మీద ఈ విధంగా చాలా సింపుల్గా కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు అయితే సో మిమ్మల్ని పట్టించుకోకపోతే, ఓకేనా, మీకు ఈపీఎఫ్ రావాల్సిన ఫండ్ అనేది వాళ్ళ నుంచి సో మీకు అట్లాంటి రెస్పాన్స్ లేకపోయినా కానివ్వండి, సో ఇక్కడ కూడా మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. చూసారు కదా. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తానండి. ఇక మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేసి ఓపెన్ చేసి దీన్ని మీరు సేవ్ చేసుకోండి, ఈ వెబ్సైట్ని. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బట్టి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.